డియర్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెట్టు కింద సూర్య నమస్కారాలు అనే ప్రోగ్రాం గురించి పిచ్చాపాటిగా మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకి అద్భుతమైన వెన్యూ ఒకటి దొరికింది హైదరాబాద్ ఐడిపిఎల్ కాలనీలో. ఒక కళ్యాణ మండపం, సీతారామ కళ్యాణ మండపం. ఆ పరిసర ప్రాంతాల్లోనే ఆ ప్రదేశంలోనే నేను చేస్తూ ఉన్నా. ఏం లేదండి, సూర్య నమస్కారాలని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక తపంతోటి ఈ మాట వచ్చింది. యాక్చువల్గా దీని అంతరార్థం ఏంటంటే ప్రకృతి ఒడిలో యోగా అన్నట్టు అనమాట. అంటే హైలీ ఆక్సిజనేటెడ్, హైలీ ప్రాణిక్ ఎయిర్ని మనం ఇన్హేల్ చేస్తాం కాబట్టి అది చాలా వరకు మన ఆరోగ్య రుగ్మతల్ని తొలగించి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దట్టు అంటే ఇప్పుడు దాకా మనం వయసు మీరి ఆరోగ్యం అనే మాట దాన్ని ఆస్వాదించడం మర్చిపోయాం. అనారోగ్యాలతో అలవాటు పడిపోయాము. దాని నుంచి బయటపడి ఒక కొత్త జీవితాన్ని మనం తీసుకోవాలంటే కొంచెం కష్టపడాలి. ఆ కొంచెం కష్టంలో కూడా ఈజీ చేసుకోవడానికి సూర్య నమస్కారాలు మనకి మంచిగా ఉపయోగపడతాయి. రెగ్యులర్గా లైవ్ పెడుతూ ఉన్నా. ఈరోజు పరిస్థితి ఏంటంటే లైవ్ రావట్లేదు. అందుకే వీడియో తీసి దాని గురించి కొన్ని మాటలు మాట్లాడదామని ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నా. ఎవరన్నా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో సూర్య నమస్కారాలు, యోగా గురించి కూలంకుషంగా తర్వాత రోజుల్లో వివరిస్తాము. ఏదైతే ఉపయోగపడుతుందో ఆరోగ్యంగా కానీ సామాజికంగా కానీ ఏ విధంగా అయినా అవే మాట్లాడతాము. మనం ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మాట్లాడతాం కాబట్టి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇది ఈ ఛానల్ని పెట్టుకుంటే మీరు కొంచెం అయినా శాంతియుతంగా, ఆహ్లాదకరంగా, కొంచెము అంటే మీ దైనందిక జీవితంలో నుంచి బయటపడి కొంచెం రిస్క్ ఫ్రీగా తయారవుతారు. ఇంకా సూర్య నమస్కారాల గురించి ఒక 4 మాటలు మాట్లాడుకుందాం. ఇందులో యోగా స్టార్ట్ చేయటానికి ముందు సూర్యుడిని గురువు లెక్క భావించి సూర్య నమస్కారం చేస్తాం. ఈ సూర్య నమస్కారం ఏంటంటే 12 ఆసనాలతో కూడిన, అంటే స్టేబుల్ ఆసనాస్. దీన్ని చేయటం వల్ల దీన్ని తప్పు చేసినా కూడా మనకి ఎటువంటి అనారోగ్యం రాదు. కానీ కొన్ని యోగా సీక్వెన్స్లో తప్పు చేస్తే ప్రాబ్లం వస్తుంది, అంటే హెల్త్కి ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం, స్టేబుల్ ఆసనాస్ అనమాట 12. ఈ 12 ఆసనాలని చేస్తూ మనం సూర్యుడికి నమస్కరిస్తాం. ఇది ఏంటంటే ఈ 12 ఆసనాలలో చేసిన ఇది వార్మప్స్గా యూజ్ చేస్తారు. సూర్య నమస్కారాలని యోగాలో వార్మప్స్గా యూజ్ చేస్తారు. కానీ కంప్లీట్ డైట్ లెక్క, కంప్లీట్ వ్యాయామం అన్నమాట ఇది. ఈ మామూలు వ్యాయామానికి సూర్య నమస్కారాలకి యోగాకి తేడా ఏంటంటే, సూర్య నమస్కారాలు యోగాలో మనం శారీరక శ్రమతో పాటు ఇక్కడ ఇన్హలేషన్, ఎక్సలేషన్, గాలిని పీల్చటం, గాలి వదలటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. గమనించటం వల్ల ఏంటంటే ఆక్సిజన్తో పాటు గాలిలో ఎన్నో ఉంటాయి. చాలా, అంటే ప్రాణిక్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఆక్సిజన్ ఉంటుంది. మనం గాలిలో నుంచి అంటే మినరల్స్ ఉంటాయి, తేమ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్నీ ఏ బాడీలో పంచకోశాలు ఉంటావా, ఆ పంచకోశాలు యూజ్ చేసుకుంటూ ఉంటాయి వాటిని. మనకు తెలిసింది ఆక్సిజనే, సైంటిఫిక్గా తెలిసింది ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఈ 2 తప్ప అంతకు మించి బియాండ్ సైన్స్లో ఏం లేదు. కానీ చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకే ఇన్హలేషన్, ఎక్సలేషన్, గాలి పీల్చడం, గాలి వదలటం అనేది మనం కాన్షియస్గా దాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు మనలో అద్భుతమైన ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి, రిసీవ్ చేసుకుంటాం. యూనివర్స్ నుంచి అద్భుతమైన ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటాం. ఓకే, ఈ సీక్వెన్స్ ఎలా ఉంటుంది? 12 ఆసనాలు రిథమిక్గా, యాక్చువల్గా 8 ఆసనాలు అయినాయి, 8 టైప్స్ ఆఫ్ ఆసనాసే. కొంచెం రిపీటెడ్గా చేయటం వల్ల 12 అవుతాయి అన్నమాట. ఒక రౌండ్ సూర్య నమస్కారాలకి 12 ఆసనాలు ఉంటాయి. అదే రౌండ్ ఇప్పుడు గడియారంలో 1 నుంచి 12 ఉంటాయి, అర్థమవుతుందా? అది 12 గంటలు. ఇంకొక రౌండ్ తిరిగితే ఇంకొక 12 గంటలు, మొత్తం 24 గంటలు. అలానే సూర్య నమస్కారాల్లో కూడా ఒక రౌండ్ సూర్య నమస్కారాలు 12 ఆసనాలతో కూడా ఉంటాయి. అదే 2 రౌండ్లు అయితే ఒక సైకిల్ అంటాం.
అంటే ఒక సైకిల్ 24 గంటలను సూచిస్తుంది, ఒక రౌండ్ 12 ఋతువులను సూచిస్తుంది. అర్థమవుతుందా? అంటే ఒక కాల చక్రాన్నే మనం సూర్య నమస్కారంలో చూడవచ్చు. అంటే కాలాతీతమైన ఎనర్జీ కూడా మనకి 100% వస్తుంది. మనకి సూర్య నమస్కారాలు చేసినంత మాత్రాన ఎందుకు సూర్య నమస్కారాలు ఎంత ఎఫెక్టివ్ అంటే, సూర్య నమస్కారాలు చేయటం వల్ల రెండు ప్రయోజనాలు మౌలికంగా మనకు కలుగుతాయి. ఒకటి, లంగ్ కెపాసిటీ పెరిగి ఆక్సిజన్ సప్లిమెంటు ప్రతి కణానికి అందుతుంది. 2, స్పైనల్ కార్డు స్టిఫ్నెస్ కోల్పోయి స్టిఫ్నెస్ నుంచి బయటపడి ఫ్లెక్సిబుల్గా మారుతుంది. ఈ 2 మన లైఫ్ స్పాన్ పెంచుతాయి. ఈ రెండు ఆస్పెక్ట్స్ వల్ల మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అంతకంటే ఏం కావాలి? ఒక వ్యాయామం చేయటం వల్ల మన లైఫ్ స్పాన్ పెరుగుతుందంటే ఇంకంటే అంతకంటే ఏం కావాలి మనకి? ఒక రోజులో 1 గంట అరగంట సూర్య నమస్కారాలు చేసినంత మాత్రాన మనం మిగతా 23 గంటలు అత్యద్భుతమైన ఆరోగ్యంతో ఊళ్ళాడతాం. ముఖ్యంగా నేను అప్పీల్ చేసేది ఏంటంటే, 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉండే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ టైం చాలా క్రూషియల్. అంటే తర్వాత రోజుల్లో ఎంత ఆరోగ్యంగా బతుకుతారనేది ఈ 10 సంవత్సరాలు నిర్ణయిస్తాయి. ఎందుకంటే 35 సంవత్సరాల తర్వాత ఇమ్యూన్ సిస్టము బాడీని మనకి వదిలేస్తుంది. అప్పుడు దాకా అది సంరక్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు అంత టైం కూడా లేదు, 30 సంవత్సరాలకే మనకు వదిలేస్తుంది. ఈ టైంలో మనము కొంచెం జాగ్రత్త పడి ఈ సూర్య నమస్కారాలు లాంటి ఒక అద్భుతమైన సీక్వెన్స్ని అలవాటుగా మార్చుకొని మన బాడీని కంట్రోల్లో పెట్టుకొని, అంటే బిఎంఐ పెరగకుండా బాడీని కంట్రోల్లో పెట్టుకొని, తద్వారా మనసును కంట్రోల్లో పెట్టుకొని కొంచెం ఆరోగ్యంగా బతికితే తర్వాత రోజుల్లో ఎటువంటి ప్రాబ్లం రాదు. అందుకనే నేను ఒక కాళ్ళు పట్టుకొని చెబుతున్నా మీ అందరికీ. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉన్నట్టే. మనము ఎవరైతే డిపెండబుల్ పర్సన్స్, మనం ఆరోగ్యంగా లేకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు మానసికంగా కుంగిపోతారు. ఎందుకంటే మనమే ఆరోగ్యంగా లేము. పిల్లలకి ఏమి గైడ్ చేస్తాము? పెద్దల్ని ఏ విధంగా భయాందోళన నుంచి బయటపడేస్తాం చెప్పండి? ఖచ్చితంగా మీరు సూర్య నమస్కారాలు లాంటి అద్భుతమైన సీక్వెన్స్ని, సూర్య నమస్కారాలని అలవాటుగా మార్చుకోండి. నేను పర్సనల్గా ఫీల్ అయ్యి చెబుతున్నా. నేనే ఇటువంటి ఇబ్బందులని ఫేస్ చేసి కొంచెం ఇబ్బందులు అయ్యి, మనీ పరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఇబ్బందులు పడి ఆడి నుంచి బయటపడటానికి నాకు ఉపయోగపడింది. రాక్ బాటమ్ నుంచి నేను బయటపడ్డాను. మీరు నార్మల్ థింగ్స్, అంటే మీరు ఇది అవగాహన లేకో, లేకపోతే అవగాహన ఉండి కూడా చేయలేకో, టైం లేకో చాలామంది ఆరోగ్యాన్ని ఒక రకంగా చెప్పాలంటే దాన్ని వదిలేసి తిరుగుతున్నారు. కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అనేది. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం సంపాదించిన డబ్బుకి విలువ పెరుగుతుంది, దాన్ని ఆస్వాదించగలం. ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి. సూర్య నమస్కారాలను అలవాటుగా మార్చుకోండి. అత్యద్భుతమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి. ఓకే, ఇంకా నేను చెప్పాలంటే మన కంపెనీ లోగోలో హెల్దీనెస్ ఈజ్ హ్యూమన్ రైట్ అని ఒక ట్యాగ్ లైన్ మనం పెట్టాము. హెల్దీనెస్ ఈజ్ హ్యూమన్ రైట్ నేను ఒక 1 year 2 years క్రింద లోగో తయారు చేసేటప్పుడు, కంపెనీని ఒక ఫార్మేట్ చేసేటప్పుడు, అంటే నాకు ఇబ్బందులు జరగకముందే ఇవన్నీ ఆలోచించాను కాబట్టి నేను పెట్టాను. హెల్దీనెస్ ఈజ్ హ్యూమన్ రైట్. నిజానికి దాన్ని బద్ధకంతోనో అవగాహన లేమితోనో మనం కోల్పోతున్నాము, కాలదనుకుంటున్నాం. ఆరోగ్యంగా ఉండటం మన హక్కు, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటం మన హక్కు. మీరు ఆ హక్కును కోల్పోతున్నారు. మనం ఆ హక్కును కోల్పోతున్నామంటే అవగాహన లోపము, టైం కేటాయించకపోవటము, దాన్ని నెగ్లెక్ట్ చేయటము, దాని పర్యవసానాలని ఎదుర్కోలేక కాళ్ళు ఎత్తేయటం, ఇదే జరుగుతుంది. నేను ఒక్కటే చెప్పగలను మీ అందరికీ, హెల్దీనెస్ ఈజ్ హ్యూమన్ రైట్. హెల్దీనెస్ ఈజ్ హ్యూమన్ రైట్. హెల్దీనెస్ ఈజ్ హ్యూమన్ రైట్. 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు, 1,000,000 సార్లు చెప్పినా తప్పులేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరింట్లో సూర్య నమస్కారాలు అలవాటుగా మారాలి.
హాస్పిటల్స్ అన్నీ కూడా యోగాశ్రమాలుగా తయారవ్వాలి. నా కళ అవన్నీ జరగవు అనేది పక్కన పడదు. మనకైతే ఈ సూర్య నమస్కారాలు చేసినంత మాత్రాన ఎన్నో దారులు ఓపెన్ అవుతాయి. ఒక ఆటగాడు ఇంకా అద్భుతమైన ఆటలో ఇంకా అద్భుతంగా రాణిస్తాడు. ఒక మంచివాడు గొప్పవాడుగా తయారవుతాడు. ఒక బలహీనుడు బలంగా తయారవుతాడు. సూర్య నమస్కారాలు ఎన్నో గేట్లు ఓపెన్ చేయడానికి, సంపూర్ణ ఆరోగ్యంగా బతకడానికి చాలా స్కోప్ ఇచ్చే సూర్య నమస్కారాలని మనం అలవాటుగా మార్చుకుందాం. ఇప్పుడు సూర్య నమస్కారాలు ఒక 90 days చేసిన తర్వాత మీరు వేరే విధంగా ఉంటారు, ఇప్పుడు ఒక రకంగా ఉంటారు. దయచేసి ఆలోచించండి. సూర్య నమస్కారాలు, చెట్టు కింద సూర్య నమస్కారాలు అనే ప్రోగ్రామ్ని మీరు దిగ్విజయంగా సపోర్ట్ చేయండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు లైవ్ చూడండి. ఇది మనకి యోగాలోనే 100% నేను టైం కేటాయిస్తాను. నా జీవితాన్ని, నా ఆర్థికపరమైన పరిస్థితులను కూడా దీంట్లోనే చూడాలనుకుంటున్నాను. దీన్ని వ్యాపారంగా చేయాలనుకుంటున్నాను. అది యోగా యాక్సెసరీస్, యోగా ఇవన్నీ కూడా, సూర్య నమస్కారాలు ఇవన్నీ కూడా నలుగురికి చెప్పటం, ఆ నలుగురికి ఆరోగ్యంలో మన ఆనందాన్ని, మన డబ్బుని ఎత్తుక్కోవటం అనేది నేను చేయాలనుకుంటున్నా. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సొసైటీకి మేలు చేసినట్టే. సో నలుగురికి షేర్ చేస్తే సొసైటీకి, మీ శ్రేయోభిలాషులకు మేలు చేసినట్టే. ఈ వీడియో మాత్రం పిచ్చాపాటి అనే మాటలు చాలా పవర్ఫుల్ మాటలు. అవి నాకు అవసరం లేదు, మీ అందరితోటే లైఫ్ని పంచుకోవాలని ఇవన్నీ మాట్లాడుతున్నా. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.